హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కూర ఎవరైనా చేసుకునేలాగా చేస్తున్నానండి. ఆనపకాయని చిన్న ముక్కలుగా తరిగేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేలా ఉడికించి చేసుకోవాలి. ఆ తర్వాత మూకుట్లో మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని ఆ తర్వాత కొంచెం అల్లం, పచ్చిమిర్చి మన కారంకి తగ్గట్టుగా మిక్సీ పట్టేసేసుకుని అది కూడా వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత చక్కగా కావాల్సిన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నాకు శనగపప్పు ఇష్టం ఉండదు, కొన్నిట్లోనే వేస్తాను. ఆ తర్వాత ఉడికించి వార్చుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేసి ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు, ఉప్పును చింతపండు చాలా తక్కువ పడుతుందండి, చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఇది నీటి కూర కదా, చాలా చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా అసలు రోసి ఇచ్చేస్తుంది అనమాట. అందుకని ఇంకా ఇంట్లో ఏం వేయం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆనపకాయ అల్లం పచ్చిమిర్చి కూర కావాలంటే చపాతీలో కూడా తినచ్చండి. ఇది హ్యాపీగా ఉంటుంది, పొట్టకు పాడవకుండా హ్యాపీగా ఉంటుంది. అలాగే దీనికి సాయం నేను టమాటా పప్పు చేస్తున్నాను. చూసారు కదా, పక్కన టమాటా పప్పు చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.